సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. అమరావతిని సంబంధించి రుణ ఒప్పందంపై చర్చించనున్నారు. ఇక రేపు ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు చంద్రబాబు. చూస్తా ఉన్నాం. సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. అమరావతికి సంబంధించి రుణ ఒప్పందంపై చర్చించనున్నారు. ఇక రేపు ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు చంద్రబాబు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, పూర్తి డీటెయిల్స్ ఏంటివి సీఎం ఢిల్లీ టూర్ కు సంబంధించి? పవన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన ఈ రోజు సాయంత్రం కొంతమంది కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. ముఖ్యంగా అమరావతికి ఇటీవల ప్రపంచ బ్యాంక్ 15,000 కోట్ల రూపాయల రుణం ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించింది. అయితే ఇది కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ గా రుణంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గ్రాంట్ గా ఇవ్వబోతోంది అని చెప్పి సమాచారం అందింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది అని కూడా సమాచారం అందింది. వీటన్నిటిపై కూడా మన అధికారుల స్థాయిలో ఒప్పందాలు కుదిరాయి. ప్రపంచ బ్యాంక్ తో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఈ రెండు బ్యాంకులు కూడా ఆంధ్రప్రదేశ్ లో సిఆర్డీఏ అధికారులతో ఢిల్లీలో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆ తర్వాత ఈ రోజు ముఖ్యమంత్రి వెళ్లిన తర్వాత కేంద్ర మంత్రులతో భేటీ అయిన తర్వాత ఈ ఒప్పందానికి సంబంధించి ఓ తుదిరూపు రానుంది. ఇక దీంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్ర సమస్యలపై మాట్లాడే అవకాశం ఉంది. రేపటి నుంచి మహారాష్ట్రలో ఎన్డీఏ అభ్యర్థుల తరఫున ఆయన 2 రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ 2 రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. రేపు మరట్వాడ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం, ఆ తర్వాత రోజు విదర్భలో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ 2 ప్రాంతాల్లో కూడా రోడ్ షోలతో పాటు బహిరంగ సభల్లో మాట్లాడనున్నారు. అదేవిధంగా మహారాష్ట్రలోని ఎన్డీఏ పక్షాలతో పాటు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ముంబైలో ఏర్పాటు చేస్తారని చెప్పి సమాచారం అందింది. దీనికి కూడా చంద్రబాబు నాయుడు హాజరు కాబోతూ ఉన్నారు. ఈ 2 రోజుల పర్యటన అంటే శని ఆదివారాలు కూడా చంద్రబాబు నాయుడు మహారాష్ట్రలో పర్యటించి ఆదివారం రాత్రికి మళ్లీ అమరావతికి రాబోతున్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనబోతూ ఉన్నారు పవన్. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.